తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ని చూసాం మనము. ఆయన ఎలా ఎంత అంటే ఎంతోమంది అమ్మాయిల్ని డబ్బు కోసం వాడుకొని వాళ్ళని ఎలా అంటే అన్ని అవసరాలు తనకు కావాల్సిన కార్లు కానీ అన్నీ మొత్తం తన పార్టీకి సంబంధించిన వ్యవహారాలకు కావాల్సిన డబ్బులు కానీ అన్నీ కూడా ఆడవాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈయన చూసాము ఆ అమ్మాయిని అంటే వీళ్ళ పలుకుబడిని ఉపయోగించి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆ అమ్మాయికి ఎవరు లేని అమ్మాయిని అరెస్ట్ చేయించడం కూడా జైపూర్ పోలీసులు ఏదో 8 ఏళ్ళ క్రితం ఉన్న ఒక కేసును పట్టుకొని జైపూర్ పోలీసులతో అరెస్ట్ చేయించడం కూడా చూసాము. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ కిరణ్ రాయల్ అంటే ఈయనకి చాలా నిక్నేమ్లు కూడా ఉన్నాయి. మనం నిక్నేమ్ల గురించి కూడా మనము వాటి గురించి మాట్లాడడం కన్నా ఈయన కిరణ్ రాయల్ అనే అతను ఒక ఛానల్కి ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆ యాంకర్ నిజంగా అంటే పచ్చ ఛానల్ కాదు, ఇది న్యూట్రల్ అనుకుంటా. కాబట్టి ఈయన అడిగే క్వశ్చన్లకి పాపం ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఆ తమాషా చూడండి ఒకసారి. ఆ యాంకరు నిజంగా భలే క్వశ్చన్స్ చేశాడు. జర్నలిజం అంటే ఇలా ఉండాలనే విధంగా అంత అంటే ఆ క్వశ్చన్లకి సమాధానం చెప్పే ఎవరైనా ప్రతి సామాన్యుడికి కూడా అదే డౌట్ వస్తుంది, అదే అడగాలనిపిస్తుంది. కానీ దానికి సమాధానం దమ్ము లేకపోయింది ఈ కిరణ్ రాయల్కి, ఈ కిలాడి కిరణ్ రాయల్ గారికి. వినండి ఒక్కసారి. ఒకటే సార్ అంటే కిరణ్ రాయల్ గారు లక్ష్మీరెడ్డి గారు అన్నా చెల్లెలు అనుకోవాలా? లేదు, ఫ్రెండ్స్ అనుకోండి. ఫ్రెండ్స్ కంటే బలమైంది కదా అన్నా చెల్లెల బంధం అని. నైబర్స్ అనుకోండి సార్. నైబర్స్ ఎవరు? ఇప్పుడు మా పక్కన కాదండి, నేను ఉండే చోట కూడా మా అపార్ట్మెంట్లోను, మా పక్క అపార్ట్మెంట్లోను, ఆ పక్క అపార్ట్మెంట్లోను చాలా ఫ్యామిలీస్ ఉంటాయండి. అందులో వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళు కూడా చాలా బాగుంటారండి. వాళ్ళు మా ఇంటికి వస్తారు, మా ఆవిడతో మాట్లాడి వెళ్ళిపోతారండి. నాతో పాటు బెంగళూరు హోటల్కి రారు. వాళ్ళు బెంగళూరు హోటల్కి వచ్చి ఒక బెడ్రూమ్ లో వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒక గోల్డ్ చైన్ మెడలో వేసి ఐ లవ్ యూ అని చెప్పరు. మా అంటే అన్నయ్య బాగున్నావు అని అడుగుతారు. ఏ సంక్రాంతికో దీపావళికి వచ్చి ఒక లడ్డు ప్రసాదం తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోతారు, పాయసం పెట్టి వెళ్తారు తప్ప వాళ్ళు నాతో పాటు హోటల్కి రారు. బెంగళూరులో చైన్ మెడలో వేసి ఐ లవ్ యూ అని చెప్పరు, నువ్వే నా లైఫ్ అనరు. అలా లైఫ్ అంటే నేను వాళ్ళని నువ్వు నా నైఫ్ వైఫ్ అని కూడా అన్నా నేను. విన్నారుగా ఎంత సూటిగా అడిగారో, కానీ దానికి సమాధానం చెప్పలేదు. చూసాము ఆ అమ్మాయి దగ్గర నుంచి చైన్ తీసుకోవడము. ఆ అమ్మాయి కూడా చెప్పింది ఇప్పుడు వాడుతున్న కారు కూడా నేనే కొనిచ్చాను, ఫోన్లు కూడా నేనే కొనిచ్చాను, చైన్ మొత్తం 10 ఏళ్ళ నుంచి తను నేనే పోషిస్తున్నాను, సిగ్గు లేకుండా నా ఫోన్ కూడా తను వాడే ఫోన్ కూడా నేను కొనిచ్చిండేది అంటూ కూడా ఆ అమ్మాయి మీడియాతో లక్ష్మి అనే అమ్మాయి బాధితురాలు మాట్లాడడం కూడా చూసాము. జర్నలిజం బాగా సూపర్గా అడిగాడు. ఎవరు కానీ ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదని ఇప్పుడు ఈరోజు ఏదంతా గిర్ఫింగ్ అని ఏదేదో చెప్తున్నాడు. కానీ అలా గిర్ఫింగ్ అట్లా అనుకుంటే మరి అలా ఎందుకు అన్నాడు అనేది యాంకర్ చాలా బాగా అడిగాడు. దానికి సమాధానం మాత్రము నిజమైన సమాధానం చెప్పే దమ్ము అయితే ఈ కిలాడి కిరణ్ రాయల్కి లేదని చెప్పుకోవాలి. మరి చూడాలి, దీనైతే పూర్తిగా జనసేన కూడా వీరితను వెనక్కేసుకొస్తూ ఉంది. జనసేన కూడా ఇతను చేసింది కరెక్టే అంటే, ఎందుకంటే నాయకుడే తప్పు చేస్తూ ఉన్నప్పుడు, నాయకుడే చేస్తున్నప్పుడు మేమన్నట్టు వీళ్ళు తెగిస్తున్నారనమాట. ఏమన్నంటే నాయకుడిని ప్రశ్నిస్తారని ఇలాంటి వాళ్ళందరినీ వెనక్కేసుకొని వస్తున్నారు. సో చాలామంది అధికార ప్రతినిధులంతా ఈయన్నే సపోర్ట్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నాయకుడు అలాంటి వాడు కాబట్టి ఈయనకి ఏమని వాళ్ళు కానీ సపోర్ట్ చేయకుండా ఉంటారు. కాబట్టి అలాంటి పార్టీని కామసేన పార్టీ అని, అందుకే అనేది జనసేన పార్టీని కామసేన పార్టీ అంటారు. చూసా పూర్తిగా సస్పెన్షన్ కూడా చేయకుండా ఏదో విచారణకి ఏదేదో అన్నట్టు విచారణకి ఆదేశించినట్టు పవన్ కళ్యాణ్ తెలుస్తుంది. విచారణ అంటే ఇంకా అంతా వాళ్ళే కాబట్టి ఏముంటుంది, ఇలాంటి పనికి మాలిన వేదవాళ్ళంతా ఇదే కామసేన పార్టీలోనే ఉంటారు.